అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టారు బోనీ కపూర్. Indian producer Bonnie Kapoor has finally opened up about the tragic death of his wife and late actor Sridevi. ఆ రోజు దుబాయ్ లోని హోటల్లో ఏం జరిగిందో వివరించారు. శ్రీదేవి మరణం ప్రమాదవశాత్తు జరిగిందని వివరించారు. అలాగే శ్రీదేవికి సంబంధించిన ఒక రహస్యాన్ని కూడా బయటపెట్టారు బోనీ కపూర్. శ్రీదేవి గారు తనెంత గొప్ప యాక్ట్రెస్సో మనకన్నా ఎక్కువగా మన నాన్నల జనరేషన్ కి తెలుసు. ఒకప్పుడు సావిత్రి గారు ఎంత పెద్ద స్టారో అలాంటి స్టార్డమ్ ని మళ్లీ చూసిన హీరోయిన్ శ్రీదేవి గారు. 1967 నుండి 2017 వరకు 300 ఫిలిమ్స్ లో శ్రీదేవి గారు యాక్ట్ చేశారు. అందులో మన తెలుగులోనే 95 మూవీస్, తమిళ్లో 74 మూవీస్ అండ్ అలాగే మలయాళంలో 24 మూవీస్, కన్నడలో 5 మూవీస్ అండ్ బాలీవుడ్ విషయానికి వస్తే 73 ఫిలిమ్స్ లో శ్రీదేవి గారు నటించారు. అలా భాషకు సంబంధం లేకుండా ఇండియాలో ఉన్న అన్ని ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేసిన కొద్ది మంది యాక్ట్రెస్ లో శ్రీదేవి గారు ఒకరు. డాన్స్ లో కానీ యాక్టింగ్ లో కానీ తనతో ఎవరు పోటీకి రాలేరు. అంతేకాదు మన తెలుగులో కృష్ణ గారితో 31 ఫిలిమ్స్, ఎన్టీఆర్ గారితో 12 ఫిలిమ్స్, ఏఎన్ఆర్ గారితో 5 ఫిలిమ్స్, ఆ తర్వాత జనరేషన్ లో చిరంజీవి గారితో కొండవీటి సింహం, జగదేక వీరుడు అతిలోక సుందరి అండ్ వెంకటేష్ గారితో క్షణక్షణం మూవీ ఇలాంటి చాలా మూవీస్ లో తను నటించారు. మన తాతల్ని, మన నాన్నల్ని, ఆ తర్వాత మనల్ని ఇలా 3 జనరేషన్స్ కవర్ చేసిన యాక్ట్రెస్ శ్రీదేవి గారు. కానీ 2018 ఫిబ్రవరి 25 మార్నింగ్ 3 AM కి ఒక న్యూస్ వచ్చింది. అదే శ్రీదేవి గారు ఇక లేరు అని. I really miss you all. ఈ వార్తతో ఇండియా మొత్తం షాక్ అయింది. ఆ తర్వాత తను ఒక బాత్టబ్ లో అనుమానాస్పదంగా మరణించడం చూసి ప్రజల్లో చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. అసలు శ్రీదేవి గారిది హత్యనా, ఆత్మహత్యనా? ఈ విషయాన్ని నేను మీకు 4 చాప్టర్స్ లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఈ కేసులో చాలా ట్విస్ట్స్ ఉంటాయి. చాప్టర్ 1, ద రైజ్ ఆఫ్ శ్రీదేవి. తమిళనాడులోని మీనంపాటి అనే ఊర్లో 1963లో శ్రీదేవి గారు జన్మించారు. తన మదర్ పేరు రాజేశ్వరి, ఫాదర్ పేరు అయ్యప్పన్. తన తల్లిది తిరుపతి అండ్ అలాగే తండ్రిది తమిళనాడు అవ్వటం వల్ల శ్రీదేవి గారికి తెలుగు అండ్ తమిళ్ పైన చాలా బాగా పట్టు ఉండేది. తను 4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే శ్రీదేవి గారు కందం కరుణాయ్ అనే ఒక ఫిలింతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తన చిన్న వయసులోనే శ్రీదేవి గారు ఎంత బిజీ అంటే కనీసం స్కూల్ కి వెళ్లే టైం కూడా ఉండేది కాదు. అందువల్ల శ్రీదేవి గారు తన స్టడీస్ ని మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మన సౌత్ ఇండియాలోనే అందరూ దిగ్గజ యాక్టర్స్ తో అండ్ అలాగే దిగ్గజ డైరెక్టర్స్ తో శ్రీదేవి గారు వర్క్ చేశారు. ఓన్లీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లోనే 24 ఫిలిమ్స్ యాక్ట్ చేశారు. I'm the only director who has directed 24 films with you. ఇంకొక ఫిల్మ్ చేస్తే సిల్వర్ జూబిలీ అవుతుంది. ఆ తర్వాత శ్రీదేవి గారికి బాలీవుడ్ లో ఛాన్సెస్ రావడం మొదలయ్యాయి. 1987లో అనిల్ కపూర్ తో మిస్టర్ ఇండియా అనే ఒక ఫిలిం లో శ్రీదేవి గారు యాక్ట్ చేశారు. ఆ మూవీ అప్పట్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందుకు గాను హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు సినిమా పేరు మిస్టర్ ఇండియా కాకుండా మిస్ ఇండియా అని పెడితే బాగుండు, శ్రీదేవి గారి యాక్టింగ్ ఆ రేంజ్ లో ఉంది అని రాశారు. అదే ఫిలిం కి శ్రీదేవి గారు అక్షరాల 11 లక్షల రూపాయలు ఛార్జ్ చేశారు. ఆ టైంలో ఏ హీరోయిన్ కి కూడా 11 లక్షలు ఇచ్చేవారు కాదు. సరిగ్గా అదే టైంలో యాక్ట్రెస్ మీనాక్షి గారు అండ్ జయప్రద గారు పోటాపోటీగా ఫిల్మ్స్ చేసేవారు. వాళ్ళిద్దరిని బీట్ చేసి శ్రీదేవి గారు ఫస్ట్ ప్లేస్ కి వెళ్లిపోయారు. 2001లో శ్రీదేవి గారు కుదాగవా అనే ఒక మూవీలో యాక్ట్ చేశారు. ఈ మూవీకి గాను శ్రీదేవి గారు ఆ టైంలోనే 15 lakhs ఛార్జ్ చేశారు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే 1992-1993 టైంలో హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన జురాసిక్ పార్క్ మూవీలో ఒక రోల్ లో యాక్ట్ చేయమని దిగ్గజ డైరెక్టర్ అయిన స్టీఫెన్ స్పీల్బర్గ్ గారు సావిత్రి గారిని అప్రోచ్ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల శ్రీదేవి గారు ఆ మూవీకి నో చెప్పవలసి వచ్చింది. 2017లో మామ్ అనే ఒక హిందీ ఫిలిం లో తను యాక్ట్ చేశారు. ఇదే తన 300th ఫిలిం అండ్ అలాగే ఆఖరి ఫిలిం. శ్రీదేవి గారి ఫిలిం సర్వీస్ కి గాను ఇండియన్ గవర్నమెంట్ 2013లో పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చారు. అంతేకాకుండా తన నటనకి ఒక నేషనల్ అవార్డ్ అండ్ అలాగే 29 ఇతర అవార్డులు వచ్చాయి. చాప్టర్ 2, శ్రీదేవి గారి పర్సనల్ లైఫ్. శ్రీదేవి గారు తన యాక్టింగ్ కెరీర్ లో బిజీగా ఉన్నారు. అయితే బాలీవుడ్ ప్రొడ్యూసర్ అయిన బోనీ కపూర్ కి శ్రీదేవి గారంటే చాలా ఇష్టం ఉండేది. తనను ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూసినప్పుడే తనతో ప్రేమలో పడ్డాను అని, తన కోసం చెన్నై వెళ్లాను బట్ అక్కడ శ్రీదేవి గారు నన్ను కలవలేదు అని చెప్పారు. ఇక్కడ అసలైన ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే బోనీ కపూర్ కి మోనా కపూర్ తో ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారు. అయితే మిస్టర్ ఇండియా మూవీ శ్రీదేవి గారితో ఓకే అయింది. ఈ మూవీకి ప్రొడ్యూసర్ బోనీ కపూరే. శ్రీదేవి వాళ్ళ అమ్మ మిస్టర్ ఇండియా మూవీకి 10 lakhs రెమ్యునరేషన్ అడిగితే బోనీ కపూర్ గారు 11 lakhs ఇచ్చారంట. ఇక మిస్టర్ ఇండియా టైంలోనే బోనీ కపూర్ శ్రీదేవి గారికి ప్రపోజ్ చేశాడు. అండ్ శ్రీదేవి గారు గనక ఓకే అంటే తన భార్య అయిన మోనా కపూర్ గారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అని కన్విన్స్ చేశాడు.
ప్రపోజ్ చేశాక 6 months వరకు శ్రీదేవి గారు బోనీ కపూర్తో మాట్లాడలేదు. అయినా ఒకసారి బోనీ కపూర్ గారు శ్రీదేవి గారి చాందిని మూవీ స్విట్జర్లాండ్ లో జరుగుతుంటే అక్కడికి కూడా వెళ్లారు. దాంతో శ్రీదేవి గారు తను సిన్సియర్ గానే లవ్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోయి బోనీ గారికి ఓకే చెప్పారు. కానీ అప్పుడే శ్రీదేవి గారి లైఫ్ లో అనుకోని ఒక సంఘటన జరిగింది. 1990లో తన ఫాదర్ హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు. మళ్ళీ 1996లో వాళ్ళ అమ్మగారికి బ్రెయిన్ లో ఒక ట్యూమర్ వచ్చింది. దాన్ని తీసేస్తేనే ఆమె బ్రతుకుతుంది. సో శ్రీదేవి గారు న్యూయార్క్ లోని ఒక హాస్పిటల్ కి శ్రీదేవి గారి అమ్మగారిని తీసుకెళ్లారు. అయితే బ్రెయిన్ సర్జరీ చేసే డాక్టర్ ఎక్స్రే మారడం వల్ల శ్రీదేవి గారి మదర్ బ్రెయిన్ లో ఒక సైడ్ ట్యూమర్ ఉంటే ఇంకొక సైడ్ ఆపరేషన్ చేశారు. దాంతో ఆమె 1996లోనే చనిపోయింది. అప్పట్లో ఈ న్యూస్ చాలా వైరల్ అయింది. ఇంకా అదే ఇయర్ లో శ్రీదేవి గారు బోనీ కపూర్ ని పెళ్లి చేసుకున్నారు. అలా 1997లో జాన్వీ కపూర్, 2000లో ఖుషీ కపూర్ వాళ్ళకి జన్మించారు. అయితే 2014-15 టైంలో రాజమౌళి గారు శ్రీదేవి గారి దగ్గరికి బాహుబలిలో శివగామి క్యారెక్టర్ చేయమని అప్రోచ్ అయ్యారు. బట్ శ్రీదేవి గారు 78 crores రెమ్యునరేషన్ తో పాటు లగ్జరీ హోటల్ సర్వీస్ అండ్ అలాగే ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్ అడిగారు అని రాజమౌళి గారు శ్రీదేవి గారిని డ్రాప్ చేసి రమ్యకృష్ణ గారిని తీసుకున్నారు. అన్న దీంట్లో హిందీ యాక్టర్లు పెట్టుకుందాం అని చెప్పి శ్రీదేవి గారిని వెళ్ళి అడిగాము. మా అదృష్టం బాగుండి అదృష్టం బాగుండి ఆవిడ ఓకే చేయలే. తర్వాత చాలా మంది రేట్ ఎక్కువ అడిగారు. అదే రేట్ ఎక్కువ. హిందీ రేట్స్ కూడా అడిగారంట. చాలా అండి, 7 or 8 crores ఏదో రెమ్యునరేషన్ అడిగారు. దానికే మాకు బడ్జెట్ సరే ఎక్స్టెండ్ చేద్దాం అంటే ప్రతిసారి వచ్చినప్పుడల్లా 5 business class టికెట్స్, 3 ఉండాలన్న. హోటల్లో బిగ్గెస్ట్ హోటల్ ఏదైతే అందులో 5 suites అవన్నీ కూడా సర్లే అనుకోలేదు. బట్ మాట్లాడించుకుని ఒకటి కాదు కొంచెం తగ్గిద్దామా, ఏదో అది రెమ్యునరేషన్ బాగా అనుకుందామా, అలాగే అనుకున్నాం. తర్వాత హిందీలో ఏదో పర్సంటేజ్ ఏదో అడిగారు. గోయింగ్ టూ మచ్, అసలు నాట్ వర్త్ ఇట్ అని చెప్పి. బట్ ఆ టైంలో ఇదొక కాంట్రవర్సీ అయింది. శ్రీదేవి గారు నేనంత అమౌంట్ అడగలేదు అని, మా ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కష్టాలు నాకు తెలుసు అని, రాజమౌళి గారు అలా అనటం నాకు చాలా బాధేసింది అని శ్రీదేవి గారు అన్నారు. I want to clear this. నేను అంత అన్యాయంగా డిమాండ్ చేశానంటే ఒక ఏదో 8 కోట్లు 10 కోట్లు అడిగినట్టు, తర్వాత హోటల్ మొత్తం బుక్ చేయమన్నానంట, ఒక మొత్తం ఫ్లోర్ బుక్ చేయమని చెప్పానంట, 10 ఫ్లైట్ టికెట్స్ అడిగానంట. చూడండి, అట్లాంటి ఒక డిమాండ్ చేసుంటే ఈరోజు నేను 300 పిక్చర్లు 50 సంవత్సరాల వరకు నన్ను ఉండనిచ్చేవాడు. ఎప్పుడో నన్ను ప్యాక్ చేసి పంపించేసేవాడు. తర్వాత డైరెక్టర్ గారు రాఘవేంద్ర గారి దగ్గర 24 పిక్చర్స్ చేశాను. అలాగే అశ్విని దత్, అందరూ నన్ను రిపీట్ చేశారు. ఇలా ఒక్క పిక్చర్ తోటి నన్ను ఆపుకోలేదు. సో వెన్ యూ హియర్ దిస్ యూ ఫీల్ బ్యాడ్, యూ రియలీ హర్ట్. అంటే ఎందుకు ఇలా చెప్పాలి అనేసి, ఒకవేళ ప్రొడ్యూసరు రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా రాంగ్గా చెప్పారా, యూనో ఇట్ కీప్స్ కమింగ్ ఆల్ దిస్ థాట్స్. ఒకవేళ రాంగ్గా ఇలా డిమాండ్ చేశారని చెప్పి నన్ను ఇది చేయటానికి చెప్పారా అని నాకు అర్థం కాలేదు. ఇందులో ఎవరు చెప్పింది నిజం అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. చాప్టర్ 3 వాట్ హ్యాపెండ్ ఇన్ దుబాయ్. ఇక్కడి నుండే అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. శ్రీదేవి గారి అల్లుడైన మోహిత్ మార్వా గారి పెళ్లి దుబాయ్ లో జరుగుతుండడం వల్ల February 18, 2018 రోజు శ్రీదేవి గారు తన చిన్న కూతురు ఖుషి అండ్ అలాగే బోనీ కపూర్ తో దుబాయ్ కి స్టార్ట్ అయ్యారు. జాన్వీ కపూర్ కి ఫిలిం కమిట్మెంట్ ఉండటం వల్ల తను ఇండియాలోనే ఉంది. February 19th రోజు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. February 20th రోజు అసలైన వెడ్డింగ్. ఈ రోజు వీళ్ళు ముగ్గురు ఆ పెళ్లికి అటెండ్ అయ్యారు. పెళ్లి అయిపోయిన తర్వాత జాన్వీ కపూర్ 21st బర్త్డే కోసం షాపింగ్ చేద్దామని శ్రీదేవి గారు దుబాయ్ లోని ఒక హోటల్లోనే ఉన్నారు. February 22nd రోజు లక్నోలో ఒక మీటింగ్ ఉండటం వల్ల బోనీ కపూర్ ఇండియాకి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత శ్రీదేవి గారు 2 days పాటు ఒంటరిగా తన రూమ్ లోనే ఉన్నారు. బోనీ కపూర్ గారు చెప్పిన దాని ప్రకారం శ్రీదేవి గారు అలా ఒంటరిగా ఉండటం ఇది కేవలం సెకండ్ టైం మాత్రమే అంట. ఆ తర్వాత 24th February మార్నింగ్ శ్రీదేవి గారు బోనీ కపూర్ తో చాట్ చేశారు. ఆ చాట్ లో శ్రీదేవి గారు ఐఎమ్ మిస్సింగ్ యూ అని మెసేజ్ చేశారు. సో అందుకోసమే శ్రీదేవి గారికి సర్ప్రైజ్ ఇద్దామని బోనీ కపూర్ గారు అదే రోజు ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుని దుబాయ్ కి స్టార్ట్ అయ్యారు. హోటల్ కి వెళ్లి శ్రీదేవి గారికి సర్ప్రైజ్ ఇచ్చారు. ఆ తర్వాత 15 to 20 minutes ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారు. బోనీ కపూర్ గారు శ్రీదేవి గారిని డిన్నర్ కి వెళ్దామని అడగడంతో శ్రీదేవి గారు ఓకే అని స్నానం చేయడానికి తన బెడ్రూమ్ లో ఉన్న వాష్రూమ్ కి వెళ్లారు.
ఆ గ్యాప్ లో బోనీ కపూర్ గారు టీవీ ఆన్ చేసి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. శ్రీదేవి గారు వాష్రూమ్ కి వెళ్లి 15 to 20 minutes అవ్వడం వల్ల బోనీ కపూర్ గారు తనని కంటిన్యూస్ గా పిలిచారు. కానీ ఎలాంటి సౌండ్ రావట్లేదు. దాంతో బోనీ కపూర్ గారు ఆ డోర్ ని బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ బాత్ టబ్ లో శ్రీదేవి గారు మొత్తం మునిగిపోయి కనిపించారు. చాప్టర్ 4 ద మిస్టరీ. ఇక అప్పటికే శ్రీదేవి గారు చనిపోయారు అని కన్ఫర్మ్ అయిపోయింది. అయితే ఇక్కడి నుండే చాలా కాంట్రవర్సీస్ మొదలయ్యాయి. అవన్నీ ఇప్పుడు మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శ్రీదేవి గారు చనిపోయాక February 25th మార్నింగ్ 3 o'clock కి సంజయ్ కపూర్ అంటే శ్రీదేవి వాళ్ళ బ్రదర్ ఇన్ లా శ్రీదేవి గారు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు అని అనౌన్స్ చేశారు. ఈ విషయం ఇండియా మొత్తంలో వైరల్ అయింది అండ్ అనుమానాలు కూడా ఇంకా స్టార్ట్ అయ్యాయి. ఇంకోవైపు శ్రీదేవి గారి ఫ్యాన్స్ అందరూ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే శ్రీదేవి గారి మరణం వెనుక కారణం ఏంటి అనేది బోనీ కపూర్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. శ్రీదేవి గారికి అందంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. అందుకోసమనే చాలా రోజుల నుండి సాల్ట్ తినడం మానేసిందంట. దాదాపు చాలా ఇయర్స్ నుండి సాల్ట్ లెస్ డైట్ ని తినడం తనకు అలవాటు. ఎవరు చెప్పినా వినేది కాదు. చాలా సార్లు డాక్టర్లు కూడా నీకు లో బీపీ ప్రాబ్లం ఉంది, సాల్ట్ ఖచ్చితంగా తినాలి అని చెప్పేవారంట. అయినా సరే శ్రీదేవి గారు దాని గురించి ఎప్పుడూ ఆలోచించేవారు కాదంట. లో బీపీ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినా సరే తను వినేది కాదంట. ఇదే శ్రీదేవి గారు చనిపోవడానికి గల కారణమని బోనీ కపూర్ గారు అన్నారు. The doctor kept on telling her, you have a low BP issue. Don't get into this severe diet where you avoid where you avoid salt. Because it is believed that most of the females believe salt creates water retention. That's where your face gets puffy. Correct. That was one reason why Sri used to avoid salt. He used to tell her, even if you're having salad, sprinkle some salt on it. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే శ్రీదేవి గారు చనిపోయింది కార్డియాక్ అరెస్ట్ వల్ల కాదు అండ్ అలాగే లో బీపీ వల్ల కూడా కాదు. దుబాయ్ పోలీసులు శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే వాళ్ళ ఫోరెన్సిక్ టీం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. తన బాడీని హోటల్ పక్కనే ఉన్న రసీద్ అనే హాస్పిటల్ కి తీసుకెళ్లారు. శ్రీదేవి గారి డెడ్ బాడీకి అక్కడే పోస్ట్ మార్టం జరిగింది. ఇంకోవైపు బోనీ కపూర్ ని 24 నుండి 48 గంటల వరకు దుబాయ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా లైవ్ డిటెక్టర్ ని కూడా యూజ్ చేశారు. కానీ ఆ తర్వాత ఈ కేసులో బోనీ కపూర్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు అని తనను రిలీజ్ చేశారు. కానీ ఇంకొక వైపు శ్రీదేవి గారి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ జనాలని షాకింగ్ కి గురి చేశాయి. ఆ రిపోర్ట్స్ లో శ్రీదేవి గారు బాత్రూమ్ లో బాత్ టబ్ లో మునిగిపోవడం వల్ల చనిపోయారు, తన లంగ్స్ లోకి కూడా వాటర్ వెళ్ళాయి అని ఆ రిపోర్ట్స్ లో ఉంది. కానీ ఎక్కడ కూడా తన కార్డియాక్ అరెస్ట్ వల్ల గానీ లో బీపీ వల్ల గానీ చనిపోయింది అని ఆ రిపోర్ట్స్ లో లేదు. ఇది కేవలం యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని దుబాయ్ పోలీసులు చెప్పేశారు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఇంకొక విషయం కూడా బయటపడింది. అదేంటి అంటే శ్రీదేవి గారి బ్లడ్ లో ఆల్కహాల్ ఉంది అని. కానీ శ్రీదేవి గారి ఫ్రెండ్స్ అందరూ శ్రీదేవి ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయదు, జస్ట్ 1 లేదా 2 సిప్స్ మాత్రమే తీసుకుంటుంది అని చెప్పారు. ఒకవేళ ఆల్కహాల్ మత్తులో వాటర్ లో పడి చనిపోయింది అంటే అది కూడా కరెక్ట్ కాదు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఎవరైనా యాక్సిడెంటల్ గా వాటర్ లో గనక మునిగితే అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళు చేతులు అయినా ఊపుతారు. అలా ఊపటం వల్ల కనీసం ఫ్లోర్ పైన వాటర్ అయినా పడతాయి. కానీ ఈ కేసులో బాత్రూమ్ ఫ్లోర్ పైన అసలు వాటరే పడలేదు. అనదర్ బిగ్ థింగ్ ఏంటి అంటే శ్రీదేవి గారు ఆత్మహత్య చేసుకున్నారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ తను చేసుకోవాలి అనుకున్నా అంతకన్నా ముందు 2 days తను ఒంటరిగానే రూమ్ లో ఉంది. ఒకవేళ ఆ థాట్ ఉంటే శ్రీదేవి గారు అప్పుడే చేసుకునేవారు. బట్ అది కూడా జరగలేదు. ఒకవేళ బోనీ కపూర్ గారే శ్రీదేవి గారిని చంపేశారా? ఈ క్వశ్చన్ ప్రజల్లో చాలా వైరల్ అయింది. బికాస్ శ్రీదేవి గారిది కార్డియాక్ అరెస్ట్ అని ఫస్ట్ చెప్పారు. అండ్ అలాగే ఉన్నట్టుండి శ్రీదేవి గారు అంత సడన్ గా చనిపోవటం. ఇవి రెండే కాకుండా నా రీసెర్చ్ లో ఇంకొక విషయం కూడా బయటపడింది. అదేమిటి అంటే శ్రీదేవి గారి పైన 240 crores ఇన్సూరెన్స్ ఉంది అని. సునీల్ సింగ్ అనే ఒక బాలీవుడ్ యాక్టర్ ఈ విషయాన్ని బయటపెట్టారు. శ్రీదేవి గారికి 240 crores ఇన్సూరెన్స్ ఉంది అని, దాన్ని ఓమన్ అనే ఒక కంట్రీలో తీసుకున్నారు అని. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే ఒకవేళ శ్రీదేవి గారు గనక దుబాయ్లో చనిపోతే మాత్రమే ఈ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది అని చెప్పారు. ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. అంతేకాకుండా సునీల్ గారు ఈ విషయం పైన సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. జస్ట్ ఈ ఒక్క న్యూస్ వల్ల బోనీ కపూర్ గారు శ్రీదేవి గారిని చంపేశారు అని ఇండియా మొత్తం వైరల్ అయింది. బట్ సుప్రీంకోర్టు మాత్రం ఈ కేసుని కొట్టిపడేసింది. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఈ ఇన్సూరెన్స్ గురించి ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు. సో ఇది జస్ట్ రూమర్ అని కొంతమంది కొట్టిపడేశారు. ఇంకొంతమంది మాత్రం దీన్నే నిజమని నమ్ముతున్నారు. అందులో ఏది నిజం అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ లాగానే ఉండిపోయింది. సకల కళా పోషణి అయిన శ్రీదేవి గారు తన 54 years లో చనిపోయారు. బట్ ఇప్పటికీ కూడా తన డెత్ ఒక మిస్టరీనే. మనందరం శ్రీదేవి గారిని చూస్తూ పెరిగాము. తను మనలో ఉంటే బాగుండేది. నెక్స్ట్ ఎవరి డెత్ మిస్టరీ కావాలో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు గనక బుక్స్ చదివే అలవాటు ఉండి మీకు ఫ్రీ బుక్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇది గైస్ ఇవాళటి వీడియో. మీకు గనక మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఒక మోటివేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.